డే 2 స్టంట్ 2 మీరు అనుకుంటుండొచ్చు, ఇంత వర్షంలో తడిసిపోయి ఇంత రాయి పట్టుకొని ఇది ఎక్కడో రోడ్లలో గ్రీనరీ మధ్యలో ఎందుకు ఎక్కుతున్నాడు అనుకోవచ్చు. బట్ హాయ్, సో దీని ఎక్స్ప్లెనేషన్ ఈ వ్లాగ్లో చూస్తారు. లెట్స్ గో గైస్. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ డే. సో నిన్న నైట్ 2 o'clock అట్లా రీచ్ అయ్యాము స్టేకి. ఇట్స్ గుడ్ స్టే, అంత సూపర్ వావ్ అని కాదు, లివబుల్, లైక్ బడ్జెట్ లో పర్ఫెక్ట్ ప్లేస్ లో మంచి వ్యూ తో దొరికింది. 2 అట్లా వచ్చాము. వచ్చేట్లా సామాన్ సర్ది ఒక ప్లేస్ లో పెట్టేసి బెడ్ మీద వాళ్ళగానే కోమా. అక్కడ 10 hours ప్లస్ ఉండేసరికి ఆ గరేజ్ లో ఆ రిపేర్ ఎంతకి అవ్వకపోయేసరికి చాలా చిరాకు వచ్చింది, చాలా టైర్డ్ అయిపోయాం, చాలా మెంటల్ గా డ్రైన్ అయిపోయాం. మేము స్టార్టింగ్ లోనే ఇంత పెంట అయిపోయింది ఏంటి అనే భయంతో అన్ని గంటలు వెయిట్ చేసాం. బట్ పని అయింది, మంచిగా అయింది అని అనుకుంటున్నాం. హోప్ఫుల్లీ టచ్ వుడ్ ఈ ట్రిప్ అంతా హ్యాపీగా అయిపోవాలని కోరుకుంటున్నాము. సో యా, లెట్స్ సీ ఏమవుతుందో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. డే 2. మేబీ నిన్న మేము వచ్చే రూట్ చూసి ఆర్ మేబీ నేను చెప్పేసి ఉంటాను, బట్ జస్ట్ ఫర్ ది కాంటెక్స్ట్ చెప్పేస్తాను ఒకసారి. లోనావలాకి వచ్చాను నేను. హిల్ వ్యూ రెసిడెన్సీ, హిల్ వ్యూ అపార్ట్మెంట్ సంథింగ్ అన్నారు. లెట్స్ గో. ఎవరా వాటర్ ఫాల్ అంటే? పైనుంచి పడేది కూడా వాటర్ ఫాలే, కానీ దాన్ని రెయిన్ అంటారు. ఒక కొండ మీద నుంచి పడితే వాటర్ ఫాల్ అంటారు. సెన్స్లెస్ బట్ లుక్స్ గుడ్. ఇక్కడ లోకల్స్ అందరూ ఇట్లా క్యాజువల్ బట్టల్లో ఉన్నారు. మేము మాత్రం ఏలియన్స్ లాగా రెయిన్ కోట్స్, స్వెటర్లు అన్నీ వేసుకొని తిరుగుతున్నాం. ఒక్క చుక్క నీళ్లు పడుకున్నాం మీద. ముఖ్య వినిపించుండదు, చూద్దాం. తిరుపతి మెట్ల లాగా, తిరుపతి మెట్ల కంటే పెద్దగా. ఎలా ఉంది రా లొకేషన్? గట్టిగా మాట్లాడి వినపడదు. చాలా బాగుందండి. చెప్పరా ఎలా ఉంది? ఇంకొక మాట ముచ్చటగా, మూడో మాట. చల్లగా ఉంది, నైస్ వ్యూ చూడండి, అదిరిపోయింది. చల్లగా ఉంది, వాటర్ ఫ్రీగా ఉంది. బేసిక్ గా ఇలాంటి ప్లేస్ కి వస్తే ఇంత సెటప్ తో రాకూడదు. అంటే సెటప్ అంటే టెన్నిస్ కాదు, ఇంత రెయిన్ కోట్, మళ్ళీ దానిలో స్వెటర్, క్యాప్, లోపల ఇంకో 2 లేయర్లు అట్లా రాకూడదు. లోకల్స్ వచ్చినట్టు డైరెక్ట్ బట్టల్లో టీ షర్ట్, ప్యాంట్ వేసుకొచ్చాలి, లేకపోతే స్విమ్మింగ్ బట్టలు లాంటివి వేసుకొచ్చాలి. లైక్ ఇంకా ఫిక్స్ అయిపోయి ఇక్కడ వస్తే పక్క తడుస్తాం అన్నట్టు వచ్చేసాలి. ఇండియన్స్కి 25 రూపాయలు, బయట వాళ్ళకి, తెల్లోళ్ళకి వాళ్ళు మందరు చాలా దోచుకున్నారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళ దగ్గర లాక్కోవాలి కాబట్టి 300 వాళ్ళకి. మంచి ప్లానింగ్ ఉండరు మన వాళ్ళు ఫారినర్స్ దగ్గర నొక్కడానికి. ఏదో అనుకున్నా, బట్ ఫస్ట్ క్లాన్స్ లో మాత్రం బాగుంది. ఇదంతా కొండలో కార్ చేశారు కదా. బాజా వాట్ ఎవర్. అక్కడ పావురాలు భలే కూర్చుంది ఇంత వర్షంలో. పాపం చూపిస్తా అయిపోయి పాపం ఈ పావురాలు. ఇక్కడ ప్రతి కార్వింగ్, ప్రతి బొక్క చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అసలు ఈ వ్యూ చూడండి ఎంత అదిరిపోయిందో. అసలు ఆహా, అక్కడ కిందకి వెళ్ళి ఆ గ్రీనరీలో దొరలాలనుంది నాకైతే. ఇవి రాళ్ళతో చేసిన ఇగ్లూస్ లాగా ఉన్నాయంట తేడాగా. మీరు చూసుకున్నట్టయితే అక్కడ వాటర్ ఫాల్ ఉంది, టెంపుల్ లాగా ఏదో కార్వింగ్ ఉంది. ఒక ఎక్సలెంట్ స్మాగ్ మంచుతో ఒక మంచి వ్యూ ఉంది. మొత్తం ఈ లోకల్ చుట్టుపక్కల ఏరియా మొత్తం కనిపించేటట్టు లాస్ట్ లో ఇదే ఉంది. సో అయిపోగానే ఏం లేదు ఇక్కడ పెద్దగా. అలా చూసి ఆస్వాదించి ఇటు నుంచి ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడం. వాళ్ళు ఏంటో వీడియో ఎవరో కొంత యూట్యూబర్ అని చూస్తున్నారు. ఫ్రమ్ నిజాంపేట్ కుకట్పల్లి. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్, చాలా బాగుంది.
మేమే కొంచెం ఏలియన్స్ లాగా రెడీ అయ్యి వచ్చాం ఇంత చేసుకొని. అవి చూడండి క్యాష్ ఏదో వీకెండ్ పబ్కి వెళ్తున్నారు రెడీ అయ్యారు ఒక్కొక్కరు. మళ్ళీ షూట్ చేసి మంచి మంచి సర్లే. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్స్ అండ్ నాన్ లోకల్స్. களி துள்ளிய காளிதன் காலில் தங்க பொன் சிலம்பு துடி கொட்டிய వర్షం వల్ల ఇంత బ్యూటిఫుల్ ఉందో నిజంగా ఇంత బాగుంటుందో తెలియదు. బట్ అఫ్ కోర్స్ వర్షం కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది బ్యూటీని. లైక్ ఇది ఇంకా బ్రైట్ అండ్ వైబ్రెంట్ చేస్తుంది ఫ్రేమ్ ని కానీ, పిక్చర్స్ ని కానీ, వీడియోస్ ని కానీ. దినేష్ గడ్ అక్కడ లేడీస్ ని ఫోటో తీస్తున్నారు. ఈ కేవ్స్ అన్ని అంత పెద్దగా లైక్ ఏం లేవు. లైక్ చిన్న చిన్న రూమ్స్, బెడ్రూమ్స్ లాగా ఉన్నాయి. ఈ బుద్ధిస్ట్ డాన్స్ లాగా. సో వాళ్ళు అక్కడ కూర్చొని అక్కడే ఉండి అక్కడే మెడిటేషన్ అని చేసుకున్నారు. ఈ బ్యాట్స్ కంపు తప్ప ఏం లేదు ఈ కేవ్స్ లో. ఈటింగ్ మహారాష్ట్ర ఫేమస్ వడాపావ్. బాగుంది. అది ఒక కర్రీలో ఉంది. బాగుంది. నైస్ వన్ రోహిత్ శర్మ. దిగాలా? ఇందాక వెళ్ళిపోయిందిరా. దిగుతామా? సాత్వికి ఏం హాలత్. సూపర్ రా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మా కార్ అప్హిల్ ఎక్కలేకపోతుంది అనమాట. ఇక్కడ మొత్తం ఒక 10 to 15 ఘాట్స్ అట్లా ఉన్నాయన్నమాట. కొన్ని ఘాట్స్ ఎక్కింది. ఒక ఘాట్ దగ్గర ఏమైందంటే కరెక్ట్ మేము టర్నింగ్ తీసుకునే టైంకి ఆపోజిట్లో ఒక వెహికల్ వచ్చింది అనమాట. ఈ ఘాట్స్ ఎంత సన్నగా ఉన్నాయంటే, ఈ రోడ్స్ ఎంత సన్నగా ఉన్నాయంటే లిటరలీ 1 వెహికల్ ఎట్ ఎ టైం అన్నంత సన్నగా ఉన్నాయి. లైక్ ఇంకో వెహికల్ ఆపోజిట్లో వస్తుంటే ఒక సైడ్ టైర్స్ రోడ్ దింపి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సగం ఎక్కాక ఒక దగ్గర ఇట్లా ప్రాబ్లం అయ్యి ఇరుక్కుపోయింది. సో బేసిక్గా చాలా మాన్యువల్ కార్స్ హాఫ్ క్లచ్లో వెళ్ళిపోతాయి. ఈ కార్ వెళ్ళలేకపోయింది. వన్ ఆఫ్ ద రీజన్ ముందు రోజు ఈ క్లచ్ ఇష్యూ అవడం వల్ల. సో ఫుల్ క్లచ్ తొక్కితేనే ఈ కార్ ముందుకు వెళ్ళగలుగుతుంది. బట్ ఫుల్ క్లచ్ తొక్కేసరికి అది అసలు సరిపోవట్లేదు అనమాట. ఆగమాగం అయిపోయి అనమాట రోడ్ మీద. బట్ అందరు చుట్టుపక్కల పత్తర్లాగా అంటుంటే అది మాకు అర్థమయ్యి మేము నిజంగా ఒక రాయి తెచ్చి అక్కడ పెట్టేసరికి కొంచెం టైం పట్టింది. సో కొంచెం ప్యానిక్ అవ్వడం ఆగి అప్పుడు జనాలు చెప్పేది ఏంటో అర్థం చేసుకొని అప్పుడు ఒక రాయి పెడితే అప్పుడు కారు ముందుకెళ్ళింది అనమాట. సో ఈ ఒక్క సీన్ చూడండి. एकदम एंटीक पीस है, फुल्ली ऑटोमेटिक. पत्थर लगा रू सलीम भाई, पत्थर लगा रे, लगा रू भाई. खुद निकल जा रही है. स्पोर्ट्स कारों से यही प्रॉब्लम रहता. లిటరలీ ఇదే సిచ్యువేషన్ అనమాట మా ట్రిప్ మొత్తం. దీని గురించే ఊరికే గుర్తు చేసుకొని ఫన్ చేస్తూ పత్తర్లాగా అంటూ గడిచిపోయింది ట్రిప్. అరే ఇదేం ఎక్స్పీరియన్స్ రా ఇవాళ. చెప్పు ఇప్పుడు ఎలా ఉంది? చెప్పులు లేకుండా నేను వేసుకున్నా, బట్ నాకు కాయలు కాసే వర్షంలో నడుచుకుంటూ వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వెంచరస్ ట్రిప్స్. డే 2 వే ఇది. ఇంకా డే 2 మా పని ఇంకా 5 days ఉంది. ఏమవుతుందో టచ్ వుడ్ అయిపోతుంది మాకు. మంచిగా అయితే బాగుండు. వ్యూ మాత్రం అదిరింది. బట్ ఏమో ఇన్ని స్టంట్లు మాత్రం నాట్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. వ్యూ చూడండి ఒకసారి. వ్యూ మాత్రం చాలా బాగుంది. సో ఆ షర్ట్ నానిపోయింది, అందుకే ఈ షర్ట్ చేంజ్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ స్పాట్ లో కార్ పార్క్ చేసాం. బేసిక్ ఇదంతా ఫాగ్ కాదు, ఇవన్నీ క్లౌడ్స్ అన్నమాట. అనుకోకుండా ఇట్లా కార్ పార్క్ చేసి లెఫ్ట్ కి చూస్తే ఒక చిన్న దేవుడు శివలింగము. అది ఇంకా ఐ థింక్ హనుమాన్ అనుకుంటున్నాం, బట్ వీఆర్ నాట్ షూర్ హూ ఇస్ ఇట్. బట్ ఓకే సార్. అమ్మో ఎన్ని స్టంట్లు, జీవితకాలం స్టంట్లు 2 రోజుల్లో అయినాయి. జాగ్రత్తగా వాళ్ళు దేవుడు అన్ని. పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కాదు, షీటే కొనుక్కోవాలి ఒకటి. సైకలాజికల్ గా మనకు తగిలిన దెబ్బకి ఏం టాబ్లెట్లు కొనుక్కోవాలి. ఈ క్లౌడ్స్ చూడండి అదిరిపోయినాయి. వెరీ బ్యాడ్. ఎలా చేయట్లేదు లోపలికి. ఇంత స్టంట్ వేసి ఇంత పైకి ఇలా కష్టపడి వచ్చి వేస్ట్ అయింది. ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోమన్నారు. బ్యాడ్ లక్.
అరే దీని హార్స్ పవర్ బెటర్ రా మన కార్ కంటే. అడుగుతాం కార్ అయిపోతే లాగా హెసిటేట్ బ్రో. అరే అవి రాగా నా టెన్షన్ తెలుసా, రెడ్ కలర్ గొడుగు పట్టుకున్నా నేను. ఎక్కడ గుద్దేస్తాను భయం తెలుసు సినిమానే, బట్ స్టిల్ ఇంత దూరం ఇంత స్టంట్లు వేసి ఇంత కష్టపడి వచ్చి లోగడ ఫోర్ట్ చూడకుండా వాపస్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఇవాళ అయితే రాసలేదు మా తాతలో ఫోర్ట్ చూడాలి. హోప్ఫుల్లీ సమాధానం. లెగ్స్ డే బాగా చేస్తుంది అందుకే రిజల్ట్. అరే ఏం హాలత్ అయిపోయిందిరా, కార్లో రాళ్ళు వేసుకొని తిరిగే రోజు వచ్చాయి. మళ్ళీ ఎక్కడ అవుద్దాం మళ్ళీ ఎక్కడ అవసరం అవుతాయని మంచి మంచి రాళ్ళని ఏరుకొని కార్లలో డిక్కీలో పెట్టుకొని తిరుగుతుంది. అమ్మో ఈ డిక్కీ సచ్ ఎ మెస్. బన్నీలో బట్టలు రాళ్ళు ఫిల్టర్ వెరీ కూలా, ఏవేవో ఫుడ్ ఏవేవో ఉన్నాయి. అమ్మో గుడ్ గుడ్ ఏమంటారు, గుడ్ బాయ్స్ ప్లేస్. దీని మెడ ఎంట్రా ఎంత ఉంది. సో బేసిక్గా ఇది ఒక చిన్న డైనోసార్ బొమ్మలు ఉన్న పార్క్ అనమాట. ఆల్ కైండ్స్ ఆఫ్ డైనోసార్స్ ఉన్నాయి. బాగున్నాయి డైనోసార్స్, రియల్ లైఫ్ సైజుల్లో డిజైన్ చేశారు. సాత్విక్ అక్కడ డిఫరెంట్ హైబ్రిడ్ డైనోసార్ ఉంది. తారా తొందర జల్దిరా అక్కడ చూడు గడ్డి మేస్తుంది. వెజిటేరియన్ డైనోసార్ అది. అమ్మా నీకు దాని లాంగ్వేజ్ వచ్చారా? డైనోసార్ ఇది గవోసార్ మోసార్. అదేంద్రా ట్రాక్టర్ లో ఎక్కిచ్చాడు. ఏంటంటే మళ్ళీ పనికి తీసుకెళ్తున్నారు, రైతు భరోసా వస్తుంది ఇప్పుడు దానికి కూడా. దానికి ఇప్పుడు నాగలు కట్టి దున్నిస్తారా మొత్తం? ఓడి అమ్మ ఇదేంట్రా జయంతి క్వశ్చన్ పేపర్ లో ఎంత ఉంది. అరే సాత్విక్ మన కార్యాలకు ఇచ్చేసి ఇది వేసుకెళ్దాం రా. బెస్ట్ రా పడుకోవచ్చు. స్టే పైసలు తగ్గుతాయరా, మిగులుతారా మంచిగా. అలాంటి ట్రక్ ఇది బాగుంది. ఇది ఇంకోటి ఇదేంటి, ఇది నా దగ్గర ఉన్న టార్టైస్ లో ఉందిరా ఇది. ఈ డైనోసార్స్ చూసుకుంటూ బిజీ అయిపోయి చూడలేదు అసలు, అద్దరిపోయింది పైన ఇట్లా మూవ్ అవుతూ. వావ్ ఇది సరిగ్గా నోటీస్ చేయండి, ఈ డైనోసార్స్ తోక ఊపుతున్నాయి, టైల్ వాగింగ్. సుభాషు మరి ఇది సిమిలర్ గా లేదు కొంచెం. వాడు అండర్ గ్రౌండ్ లో పడతాడు చూడు అక్కడ మంజుమేల్ బాయ్స్ లో, వాడికి నైట్ మేర్స్ వస్తాయి చూడు ఆ ప్లేస్ లో. కేరీ అవుతారు కదా. అరే మా స్టిల్ వెయిటింగ్. కూర్చోబడిందిరా, అరే ఇటు కూర్చోబడిందిరా. వా వానా వా అన్న రివర్స్ కెలిస్థెనిక్స్ బాగా చేస్తున్నావు, సూపర్. ఓ సంతేనా. అది ఎట్లా ఊపుతుంది, అది ఎవరు హైఫై ఇస్తున్నట్టు ఊపుతుంది తోక. అన్ని డైనోసార్లు తోక ఊపుతున్నాయి ఇక్కడ కుక్కల్లాగా. అన్నీ ఏదో పోయం రాశాడు ఇక్కడ నెంబర్ ప్లేట్ మీద. మరాఠీ వచ్చినాడు చదవండి, బాగుంది పోయం. నైస్ మంచి స్పాట్కి వచ్చాం మనం. బ్రిడ్జ్, రివర్ క్రాసింగ్ హో గయా. నన్ను అడుగుతాండ్రా నేనేమైనా ఇంపోస్టర్ సంథింగ్ సస్. క్యాక్టస్ ఇంత గ్రీన్ ప్లేస్ లో, అది ఒక పెద్ద రిజర్వాయర్ పక్కన. ఉండిపోయి ఆడవాడు వచ్చేసుకుంటాడు. లేదు ఎవడో ఈ క్యాక్టస్ లో పీక్కుంటున్నాడు, మొక్క పీక్కుంటున్నారేమో. ఎందుకు అలా కూర్చున్నారు తేడాగా? అసలు ఈ ఒక్క ఫ్రేమ్ లైక్ వాటర్, ఆ గ్రీనరీ, ఈ గోడ మీద ఆల్గే అండ్ ఈ గ్రీనరీ ఎక్సలెంట్ ఉన్నాయి. చాలా బాగుంది ఫ్రేమ్ అంతా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఇంకా అదిరిపోయింది, లైక్ ఇంకా చాలా బాగుంది. ఒకసారి చూడండి మొత్తం లోనావ్లా లేక్, ఇక్కడ అంతా ఫుడ్ ప్లేసెస్, పార్కింగ్, అండ్ మొత్తం చుట్టూతా కొండలు ఉన్నాయి, బట్ దే ఆర్ కవర్డ్ విత్ క్లౌడ్స్. పర్ఫెక్ట్ కండి వెదర్, బుట్టా వెదర్. దీన్ని బుట్ట అంటారు. బేసిక్గా వీళ్ళు స్వీట్ కార్న్ని కాలుస్తారు, అంటే ఉడకబెట్టి కాలుస్తారో ఉడకబెట్టుకుని కాలుస్తారో తెలియదు కానీ బాగుంటుంది. భయ్యా
ये उबला के जलाते या उबलने के? हाँ हाँ हाँ, उबला वाला अलग है। अच्छा अच्छा, ये हमारे प्लेस में दूसरे तरह के जलाते हैं। हाँ, हार्ड वाला जलाते हैं। हाँ, वो पॉपकॉर्न वाला ही जलाते हैं हमको। ये नहीं मिलता हैदराबाद में। बहुत अच्छा, यही टेस्टी है। చిన్న కాన్వర్జేషన్ బిల్డ్ చేసి డిస్కౌంట్ ఏమి ఇస్తాడు చూపు మొత్తం సరౌండింగ్స్ చూపు. అక్కడ చూడండి లోనావాలా లేక్ వాటర్ బాడీ సంథింగ్. సో ఇంత మంచి వెదర్లో పక్కా తినాలి. ఇంకా తినేసి రూమ్కి వెళ్ళిపోతాం. మేబీ ఏమన్నా లెట్స్ సీ. లాస్ట్ వీడియో తీసిన లైక్ లిటరల్లీ ఇదిగోండి కాన్ అయిపోయి లోపల ఇది సిచ్యువేషన్ మొత్తం సరౌండింగ్స్ లైక్ రోడ్ అంతా మాయమైపోయింది. మొత్తం మేఘాలు వచ్చేసాయి. ఒక 10 feet విజన్. లిటరల్లీ 5-10 minutes బ్యాక్ ఆ ప్లేస్ నుంచి అక్కడే మీకు ఆ ప్లేస్ చాలా బాగుంది కదా అని చెప్పాను. ఆ ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి తినే లోపల ఇలా మొత్తం క్లౌడ్స్ వచ్చేసాయి. చాలా బ్యూటిఫుల్ ఉంది. లైక్ కెమెరా జస్టిస్ చేయట్లేదు, అంత బాగుంది. లైక్ ఇది మీకు కెమెరాలో కనిపించలే కానీ ఇన్ రియల్ లైఫ్ ఇలా చూస్తుంటే చాలా బాగుంది చూడడానికి. క్రేజీ. ఇది కార్న్ బజ్జీ అంట, అదే క్రిస్పీ కార్న్ లాంటిది. ఇది కూడా బాగుంటుంది అంట, ట్రై చేయమన్నాడు భయ్య. కొంచెం ఆయన కారంగా తినాలని అంటే ఇది చెప్పాడు. సో ఇది ట్రై చేస్తాం. అన్ని కార్న్ రిలేటెడ్ ఉన్నాయి అన్నమాట. ఇది చీజ్ బజ్జీ అంట. అసలు లైట్ లో చూడండి మేఘాలంతా అట్లా కదులుతూ సూపర్. ఈ స్టోర్లో తీసుకున్నాం, ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. చాలా బాగా చేశాడు. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పకోడీస్ అన్ని వీడియో చేసింది. అరే వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు నా కార్లో? టైటానిక్. మరి ఇక్కడికి కూడా వచ్చారా మేఘాలు? ఏం తినాలి తెలియక మ్యాగీ పెరి సాస్ వేసుకొని తినేస్తున్నాం నైట్. గ్రేట్ డిన్నర్. ఇప్పుడు క్లీన్ ఉంది, కొంచెం బెటర్. సో రూమ్కి వచ్చేసాం. హోప్ఫుల్లీ దట్స్ ఇట్ ఫర్ డే 2 ఆఫ్ లోనావాలా సిరీస్. హోప్ యూ లైక్ ఇట్. చాలా స్టంట్లు జరిగాయి, చాలా బీట్ జరిగింది. ఎట్ లాస్ట్ అంత తిరిగి అంత తిని అంత వర్షంలో తడిసి ఇంటికి వచ్చి ఏం తినాలో తెలియక లైక్ బయట తినే మూడ్ లేదు ఆల్రెడీ. లైక్ పొద్దున్న నుంచి తింటానే ఉన్నాం కదా. కిచెన్ కూడా ఉందన్నమాట ఈ స్టేలో. సో మ్యాగీ చేసేసుకొని నీట్గా తినేసి ఇంకా ఇప్పుడు రేపటి ఐటినరీ ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఈ 2 days ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది అయిపోగానే ఇంకా తొంగుంటాం. Hope you like this vlog. If you like this vlog, please do like this video and share this video with someone, and do comment your thoughts under this video, and please do subscribe to this channel. Yeah, that's it guys. Hopefully something exciting coming up. మంచి లొకేషన్స్ కి వెళ్ళబోతున్నాం, మంచి ప్లేసెస్ విజిట్ చేయబోతున్నాం. ఇవాళ కొంచెం కష్టమైంది, నిన్న ఇంకా కొంచెం కష్టమైంది. సో యా పర్లా, స్టంట్లు అవుతానే ఉంటాయి. అప్పుడే తెలుసుకుంటూ ఉంటాం, అప్పుడే మళ్ళీ ఆ స్టంట్లు చేయకుండా మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉంటాం. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. లవ్ యూ. టేక్ కేర్.